చర్చ జరుగుతోంది. ఒక్కసారి అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడారో చూద్దాం. అప్పులు ఏదైతే చూపెట్టారో 9,73,000 వరకు 73,000 కోట్ల వరకు నేను గతంలో ఈ అప్పుల మీద సిఏజీ ముర్ము గారిని గిరీష్ ముర్ము గారిని కూడా 2 సార్లు కలిశాను. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ అప్పులన్నీ సవివరంగా హెడ్ బై హెడ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని హెడ్ బై హెడ్ క్రాస్ వెరిఫై చేసుకుంటే సుమారు 11 లక్షల కోట్ల రూపాయలు వచ్చింది. మరి ఇప్పుడు అది 9,73,000 అంటే డెఫినెట్గా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తవ్వి కొద్దీ ఇంకా వస్తున్నాయన్నారు. ఇంకా కనీసం 1,25,000 కోట్ల వరకు మీరు తప్పకుండా తవ్వవలసిన అవసరం ఉందని నేను పెద్దలకు తెలియజేస్తున్నా. ఎటువంటి అనుమానం లేదు. కాంట్రాక్టర్ల బాకీలు ఇవన్నీ 1,25,000 వరకు చూపెట్టారు. 1,13,000 కోట్లు, సుమారు 1,75,000 కోట్ల వరకు ఖచ్చితంగా ఉంది. ఈ రాకపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ అధికారులు అయితే ఉన్నారో ఆ అధికారులను ఇంకా కంటిన్యూ చేసి వాళ్ళనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే వాళ్ళ మొహమాటంగా కొంచెం ఇంకొంచెం ఉండడం చూడంటే ఇంకొంచెం అలా ఇవ్వడం జరుగుతుంది. ఎంతోమంది ఫైనాన్స్లో ఉన్న అధికారులు ఉన్నారు, అదే డిపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళని పక్కకు పంపించేశారు. వాళ్ళని పిలిపించే ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే ముఖ్యమంత్రి గారికి 3-4 రోజుల్లో అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఇన్నోవేటివ్ సజెషన్స్ ఏమన్నా ఉంటే ఈ రోడ్ల గురించి చూచాయిగా చెప్పారు. ఇంకా కొన్ని సలహాలు మరి నాకు కూడా ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తే 15,000 కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వచ్చే ఉపాయం ఉంది. ఆయన సమయం ఇస్తే ఆయనకు అది కూడా చెప్తాను అధ్యక్ష. రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటల్ని విన్నారుగా. అసెంబ్లీలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తే 15,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే ఉపాయం ఒకటి ఉంది అని అన్నారు. ఇంతవరకు 5 రోజులైంది ఆ మాటలు మాట్లాడి, కానీ ఇంతవరకు దానిపైన మళ్ళీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు రఘురామకృష్ణరాజు. మరి రఘురామకృష్ణరాజు దగ్గర ఉన్న ఉపాయం ఏంటి? రఘురామకృష్ణరాజు ఈ విషయాన్ని ముఖ్యమంత్రికే సీక్రెట్గా చెప్పాలని అనుకుంటూ ఉన్నారా? ఇదే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ మనకు అందుబాటులో ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, ఏంటి రఘురామకృష్ణరాజు దగ్గర ఉన్న ఉపాయం ఏంటి? ఇంతవరకు ఆయన ఎందుకు చెప్పలేదు? సీక్రెట్గానే చెప్పాలనుకుంటున్నారా? ఎప్పుడు చెప్పబోతున్నారు? దీని గురించి ఏమైనా క్లారిటీ వస్తుందా? ఎస్ రోహిత్, మొత్తం మీద అసెంబ్లీ సమయంలో ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు మాట్లాడిన మాటలు ఈరోజు ఇంతవరకు కూడా చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు 1 వారం రోజుల ముందు అసెంబ్లీ జరిగే సమయంలో ముఖ్యమంత్రి గారు నాకు కానీ సమయం ఇస్తే నా దగ్గర 15,000 కోట్ల రూపాయలు ఏపీకి ఆదాయం వచ్చే ఒక ఉపాయం ఉంది, అది నేను స్వయంగా ముఖ్యమంత్రి గారితోనే చెప్తాను అని చెప్పిన మాటలు. అయితే ఇది కేవలం అసెంబ్లీ సాక్షిగా రఘురామరాజు ఈ వ్యవహారాన్ని అందరి ముందు ప్రకటించారు. అయితే ఈ వ్యవహారం మీద ఆయన ఇప్పటి వరకు కూడా ఎక్కడా బయట మాట్లాడిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన రహస్యంగా ఉంచాలనుకుంటున్నారా, లేదు ఇది కేవలం ముఖ్యమంత్రి గారి చెవులోనే చెప్పాలనుకుంటున్నారా, లేదు ఆయన బయట ఎందుకు చెప్పడానికి ఏదైనా భయపడుతున్నారా? అంటే ఈ 15,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం మాత్రం వెనకాల ఏం నడుస్తుంది అంటే ఇది బయటికి చెప్పలేని పరిస్థితుల్లో రఘురామరాజు ఉన్నారా, లేదు ఇది అత్యంత కీలకమైన విషయం కాబట్టి ఆ విషయాన్ని కేవలం ముఖ్యమంత్రి నోటీసులోనే పెట్టాలనుకుంటున్నారా అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే, ఎంత ఘోరంగా ఉంది. ప్రతిరోజు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఏర్పడింది. రాబోయే రోజుల్లో చాలా ఆశలు ఈ ప్రభుత్వం మీద పెట్టుకొని పబ్లిక్ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 15,000 కోట్ల రూపాయలు అనేది చాలా పెద్ద ఆదాయ వనరు. సో అటువంటి ఆదాయ వనరుల్ని ఏదైతే ప్రభుత్వం ఎందుకు వద్దనుకుంటుంది? మరి రఘురామకృష్ణరాజు అసెంబ్లీలో చాలా క్లియర్గా చాలా ఓపెన్గా చెప్పిన పరిస్థితి ఏంటి, నేను ముఖ్యమంత్రి గారి సమయం ఇస్తే ఆయనకే చెప్తానంటారు. అయితే ఈ 5 రోజుల పాటు జరిగిన వ్యవహారంలో సరే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఈ వ్యవహారం మీద ఆయనకి సమయం ఇచ్చారా, లేదు రఘురామరాజు నిజంగా ఆ ప్రయత్నం చేశారా, ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యమంత్రికి మాత్రమే చెప్పారా, లేదు ఇప్పటి వరకు కూడా అసలు చెప్పలేదు. లేదు మామూలుగా రఘురామరాజు ఏదైనా కూడా మీడియాతో కూడా చాలా బాహాటంగానే ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మరి ఇప్పటి వరకు కూడా ఈ వారం 5 రోజుల నుంచి ఇంత పరిస్థితి జరుగుతున్నా కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చగా జరుగుతుంది. సాధారణంగా టీడీపీలో ఉన్న చాలామంది ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్లు కూడా
రఘురామరాజు ఏదో బాంబు పేల్చబోతున్నాడు అనేది పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. అంటే నిజంగానే ఈ వ్యవహారం నిజంగా అంత పెద్ద వ్యవహారం, ఇంత భయపడుతున్న పరిస్థితులు ఏమున్నాయా? రఘురామరాజు నిజంగానే ఈ వ్యవహారం చెప్పడానికి, బాహాటంగా బయటికి చెప్పడానికి భయపడే పరిస్థితులు ఆయనలో ఉన్నారా అనే ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది రోహిత్. అయితే ఇదే విషయం మీద కూడా ఆర్టీవీ ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేసింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆయన చాలా ముక్కసరిగా ఒకటే చెప్తున్నారు, ఇది అందరికీ నేను అసెంబ్లీలో సాక్షిగానే నేను చెప్పిన పరిస్థితి. సో నేను ఎక్కడ బయట మీడియాతోనో ఇంకొకరితోనో మాట్లాడకూడని అంశం కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి సమయం కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారు నాకు కానీ సమయం ఇస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికే చెప్తాను తప్పితే వేరే వాళ్ళకి మరి ఎందుకు ఆ సమయాన్ని ఎందుకు టీడీపీ అధినేత ఇంతవరకు ఇవ్వనట్టు? ఎందుకంటే అసెంబ్లీలోనే రఘురామకృష్ణరాజు ఆ ప్రకటన చేశారు, 15,000 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. మరి ఎందుకు ఇంతవరకు ఆ సమయం ఇవ్వలేదు? ఎందుకు దానిపైన మళ్ళీ తర్వాత ఎటువంటి చర్చ జరగలేదు? అంటే బహుశా అది ఇంటర్నల్గా జరిగిందేమో కూడా అంత సమాచారం అయితే మన దగ్గర లేదు. కాకపోతే ఈ వ్యవహారంలో 15,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వానికి ఆదాయం రాబోతుంది, ఆ దిశగా మనం ప్రయత్నం చేయొచ్చు. అది నా దగ్గర ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. ఆ విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎందుకుంటే ఆంధ్రప్రదేశ్కి అంటే కొన్ని పెట్టుబడులు. కృష్ణమోహన్, అంటే ఆ విషయాన్ని రఘురామ బయటికి చెప్పకూడదు అనుకున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి తనను పిలిస్తేనే చెప్పాలి అని అనుకున్నారా? దాంట్లో ఏమైనా సీక్రెట్ ఉందా? అదేమన్నా రహస్యమా? అదే ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు అది నిజంగానే రఘురామరాజు దగ్గరే వ్యవహారం చేతిలో ఉంటే, ఆయన దగ్గర ఒక్కరే ఉంటే ముఖ్యమంత్రి గారి పిలుపు కోసం రఘురామరాజు ఇంకా వెయిట్ చేస్తున్నారా, లేదు ముఖ్యమంత్రి గారిని పిలుపు వచ్చిందా? రఘురామరాజుతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఇది బయట అందరితో మాట్లాడే వ్యవహారం అయితే కాదు, కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు చాలా సీక్రెట్గా ఉంటే కొన్ని జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అందుకు మేము ముఖ్యమంత్రితో గారితో మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రికి మాత్రం ఈ వ్యవహారం అయితే చెప్పి తీరుతాను. తర్వాత డెసిషన్ వాళ్ళది, ఆయన ఏం డెసిషన్ తీసుకుంటారు, లేదు నేను చెప్పిన సలహా నిజమా, లేదు దాని వెనకాల ఏమైనా కుట్రలు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా జరిగాయా అనే అంశాన్ని అన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు తప్పితే నా దగ్గర ఉన్న సమాచారాన్ని మాత్రం నేను డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. డెఫినెట్గా ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఇదే ప్రశ్నని మీరు ఏమైనా భయపడుతున్నారన్న అంశం కూడా అనేది, రఘురామరాజు అనే వ్యక్తి ఎవరికి భయపడే పరిస్థితి ఉండదు. కానీ ఇది ఇంపార్టెంట్, కొంత వ్యవహారాల్లో ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు కాబట్టి నేను పబ్లిక్గా బయటకు మాట్లాడలేకపోతున్నాను తప్పితే ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టిలోకి అయితే వెళ్ళబోతుంది. ఖచ్చితంగా చెప్తాను. తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాలి. అయితే దీని వెనకాల ఏమైనా కంపెనీలు ఉన్నాయా, లేదు పెద్ద బడావేతలు ఉన్నారా, దీని వెనకాల ఇంకోటి ఏమైనా జరుగుతుందా అనే అంశాలన్నీ కూడా తర్వాత డెసిషన్ పడుతుంది తెలుస్తుంది. కానీ నా దగ్గర ఉన్న సమాచారం మాత్రం నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రికి చెప్పి తీరుతానని చెప్తున్న పరిస్థితి రోహిత్. రాడి కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు RRR చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు వచ్చే ఉపాయం RRR దగ్గర ఏముంది అనే విషయంపై చర్చ జరుగుతోంది. రఘురామకృష్ణరాజు అసెంబ్లీలోని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సమయం ఇస్తే 15,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే ఉపాయాన్ని చెబుతాను అని అన్నారు. మరి రఘురామకృష్ణరాజు ఎందుకో ఆ ఉపాయాన్ని ఇంకా చెప్పడం లేదు? ముఖ్యమంత్రి పిలిస్తేనే చెప్పాలని అనుకుంటున్నారా, ముఖ్యమంత్రి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.